ఆఫ్రికా దేశములో ఒక చిన్న గ్రామం ఉన్నది. ఆ చిన్న గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉన్నారంటే, ఈ ఇద్దరు స్నేహితులలో ఆరాధనకు నడిపింపబడతాడు. ఒకడు మాత్రము మంచి ధనవంతుడు. ఈ ధనవంతుడైనటువంటి స్నేహితుడు ఆరాధన అవ్వగానే ఆ స్నేహితులను తీసుకుని, ఆ పెద్దలను తీసుకుని ఆ లోక సంబంధమైనటువంటి వాటిలోకి వెళ్ళి వారికి మంచి భోజనాలు పెట్టడము, వారికి బాగా లగ్జరియస్ ట్రీట్ వారికి ఇవ్వటం, ఈ విధమైనటువంటి జల్సాలో ఒక ధనవంతుడు ఉన్నాడు, మరొకడు పేదవాడు. ఈయన ఏం చేశాడు? గుడి అయిన వెంటనే ఎంతమంది ఈ చర్చిలో ఈరోజు ఎవరైనా అన్యులు వచ్చారా, లేకపోతే దేవుని స్వార్థ ఎవరికైనా అవసరమా అని వారిని పిలిచి బయట కూర్చోబెట్టి స్వార్థను అందించేవాడు. ఈ ధనవంతుడు ఈ పేద స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క స్నేహితునితో అంటున్నాడు, ఏంట్రా ఆదివారం వస్తే ఎంజాయ్ చేయాలి, ఆదివారం గుడి అయిన వెంటనే నాతో రావచ్చు కదా, మనము జల్సా చేసి వద్దామని. అది మానేసి ఏంటి నువ్వు గుడి అయిపోయాక కూడా స్వార్థం చెప్తున్నావు అని ఇతన్ని హేళన చేసేవాడంట. అయినా కూడా అతను ఏమాత్రము అవమానంగా ఫీల్ అవ్వలేదు. ఒకరోజు రాత్రి ఈ ధనవంతునికి కల వచ్చింది. దేవుడు ఒక మంచి భోజన పంక్తిని ఏర్పాటు చేసి ఆహ్వానించాడు. ఆ భోజన పంక్తిలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కుడి చేతి వైపున తన స్నేహితుడు కూర్చుని భోజనం చేస్తున్నాడు. ఈయనకి చాలా కోపం వచ్చింది. నేను చర్చిని కట్టించే సమయంలో నా భాగ్యం ఉన్నది, గుడి అయిన తర్వాత పెద్దలతో కానీ సంఘ విశ్వాసులతో కానీ వారికి సంతోషపరచడానికి బోల్డ్ కార్యక్రమాలు చేస్తుంటే ఇదేంటి నేను యేసు ప్రభు వారి దగ్గరికి లేను అనుకుని బయలుదేరి ఆ దేవుని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే గుమ్మం దగ్గర ఆటంకపరచబడ్డాడంట. నో, నీకు ఎంట్రీ లేదు ఇక్కడ అని చెప్పబడ్డాడంట. చాలా కోపం వచ్చింది, దీనికి బాధ వచ్చింది. దేవునితో అరుస్తున్నాడంట, ఇదేంటి ప్రభా, నేను అంత చేశాను ఇంత చేశాను, ఏంటి నీవు నన్ను రాకోకుండా ఆటంకపరుస్తున్నావు, ఈయన పేదవాడు ఏం చేశాడు, ఈయనకంటే నేను చాలా ఎక్కువ ఇచ్చాను కదా అని అంటున్నాడు. ఆ దేవుడు ఆ స్నేహితునితో అన్నాడంట, నీవు లోక సంబంధమైన వాటిలో ఎంజాయ్ చేస్తున్నావు, కానీ ఈ కుమారుడు రక్షింపబడ్డాడు కనుక ఇతరులను రక్షించట కొరకు దేవాలయం అయిన తర్వాత కూడా అహర్నిశలైన చేస్తున్న సేవను నేను గమనించాను కనుక ఇలాంటి వారే నాకు కావాలి, కనుక ఇతనిని నేను నా యొక్క భోజన పంక్తిలోనికి ఆహ్వానించాను. టక్మని కళ పోయి మెలకు వచ్చిందంట. ఒక విధమైనటువంటి భయం ఆయనలో ప్రారంభమైంది. ఒకవేళ నిజంగా నేను ఈ స్థితిలో ఇలాగే ఉండిపోతే దేవుని నుండి నేను దూరపరచబడిపోతానేమోనని పరుగున వెళ్ళి తన స్నేహితుతో అంటున్నాడంట, ఇక నుండి నేను లోక సంబంధమైన వాటన్నిటిని పక్కన పెట్టి నీ సేవా పరిచర్యలో నేను కూడా పాలిభాగస్తుడని అవుతానని అన్నాడంట. దేవుడు ఇతరులను నడిపించట కొరకు నిన్ను నన్ను సృష్టించాడు. నడిపించటము మన బాధ్యత. నడిపింపబడేటువంటి వ్యక్తిగా నీవు ఈరోజు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు.